Hello, my dear students. See the one of the Fourier signal is practically you see. So this circle is the one of the diameter, and this circle is the one of the diameter, and this circle is the one of the diameter. బట్ ఇక్కడ మనకు సో మెనీ ఇక్కడ ఎన్ని ఉండే మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఏమవుతుంది ఒక్కొక్క సిగ్నల్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఈ సిగ్నల్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క సిగ్నల్కి ఒక్కొక్క యాంప్లిట్యూడ్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ సిగ్నల్స్ అన్నీ కలిపి ఒక సిగ్నల్గా మళ్ళీ క్రియేట్ అవుతాయి అనమాట. ఇలా క్రియేట్ అయ్యే దానికి మనకు ఫోరియర్ సిరీస్ అనేది మనకి యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక్కొక్క సిగ్నల్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, వీటి యొక్క కాంబినేషన్ ఈ సిగ్నల్స్ అనేది మనకి జనరేట్ అయింది. చూడండి, ఇక్కడ ఒక్కొక్క సిగ్నల్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఓకే, స్మాల్ సర్కిల్కి స్మాల్ ఫ్రీక్వెన్సీ, బిగ్ సర్కిల్కి బిగ్ ఫ్రీక్వెన్సీ, మీడియం సర్కిల్కి మీడియం ఫ్రీక్వెన్సీ, మీడియం యాంప్లిట్యూడ్, ప్రతిదానికి యాంప్లిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఇట్లా కాంబినేషన్ ఆఫ్ సిగ్నల్స్ అనేటివి మనకు అంటే 2 or more సిగ్నల్స్ యొక్క కాంబినేషన్ ఫోరియర్ సిరీస్లో ఫామ్ అవుతూ ఉంటుంది. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ ఎలా క్రియేట్ అవుతుంది. ఇదంతా కలిపి పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. అంటే టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టైం పీరియడ్ ఎంత ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతే టైం పీరియడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అనదర్ సిగ్నల్ యొక్క ఫామ్ అయినప్పుడు కూడా మనకి టైం పీరియడ్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇలాగా మనం వీటి యొక్క కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫోరియర్ సిరీస్ అనేది మనం వాడతాం. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు సో ఈ సర్కిల్ అనేది ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ను జనరేట్ చేసింది. దీనికి యాంప్లిట్యూడ్ అనేది ఇది హై యాంప్లిట్యూడ్ అంటారు. ఈ సిగ్నల్కి దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, ఎంత ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఏమైంది, ఈ సర్కిల్ ఈ స్మాల్ యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది, అదే ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంది. ఓకే, లెస్ ఫ్రీక్వెన్సీ అండ్ లెస్ మ్యాగ్నిట్యూడ్. ఈ సర్కిల్కి మరీ డిక్రీజ్ అయింది, ఈ సర్కిల్ ఇంకా. సో ఇవన్నీ కాంబినేషన్ అయితే మనకి ఎలాంటి సిగ్నల్ జనరేట్ అయింది, ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ అనేది మనకి జనరేట్ అయింది. ఇలాంటివి మనకు ఫైండ్ అవుట్ చేయడానికి ఫోరియర్ సిరీస్ అనేది మనకి యూజ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోరియర్ సిరీస్. ఓకే, ఇలాంటివి కనుక్కోవడానికి మనం ఫోరియర్ సిరీస్ అనేది వాడతారు. ఇది ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోరియర్ సిరీస్. ఓకే, సో ఫోరియర్ సిరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ వి గో ఫర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అయిపోతే తర్వాత ప్రాబ్లమ్స్ మీకు స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Hello, my dear student. Today I discuss about Fourier series and Fourier transforms. The Fourier series and Fourier transforms అనేది very important subject in the signals and system and digital signal process. So present I am explain the signals and system. So Fourier series అంటే మనం ఫ్రీక్వెన్సీ కానీ లేదా 2 or more సిగ్నల్స్ యొక్క కాంబినేషను మనం దాని యొక్క ఫ్రీక్వెన్సీ కానీ దాని యొక్క యాంప్లిట్యూడ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫోరియర్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా. సో ఈ ఫోరియర్ సిరీస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో స్మాల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఉపయోగించి మనం ఫోరియర్ సిరీస్ని ఏ విధంగా కనుక్కుంటాము, వాటి యొక్క అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ సిగ్నల్స్ యొక్క కాంబినేషన్, 2 సిగ్నల్స్ కలిపి అనదర్ సిగ్నల్ ఫామ్ అవుతుంది అనమాట. అలాంటి యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫోరియర్ సిరీస్ అనేది ఉపయోగిస్తారు. దీనిలో ముఖ్యంగా కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ కానీ ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్, పార్షియల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ముఖ్యంగా మనకు కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ అనేవి ఉంటాయి. వీటిలో మనకు కోఎఫిషియంట్స్ ఉంటాయి, ఏఎన్, బిఎన్, ఏ0 ఇవన్నీ ఉంటాయి. అవి ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తే వాటి గురించి మీకు డిస్కస్ చేస్తాను వన్ బై వన్. చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ద సిగ్నల్స్ టర్మ్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. The consider continuous time signal is defined by x of t summation k is equal to 1 to n ak cos omega kt plus theta k. Here t belongs to t అంటే any time period అనమాట, సెకండ్స్ అనమాట. The frequency is present in the signal or the frequency omega k suffixలో k of the component sinusoidal. The signal x of t completely characterized by the set of frequencies omega k, the set of amplitudes ak and set of the phase theta k. అంటే ఇక్కడ మనకు ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్లో ఫ్రీక్వెన్సీ కానీ లేదా మ్యాగ్నిట్యూడ్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ద ఎక్స్ ఆఫ్ టీ. ఈ ఎక్స్ ఆఫ్ టీకి అనేది మనం ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తున్నామంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారంటే దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ అంటే ద మ్యాగ్నిట్యూడ్ అనేది వై యాక్సిస్ పైన రిప్రజెంట్ చేసేది అనమాట. ఇక్కడ ఒమేగా అంటే ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసేది. ఇది వై యాక్సిస్ మీద ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. దీన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. దీన్ని ఏమంటారు, ఇది యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అంటే ఈ ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, టైం పీరియడ్ కనుక్కోవచ్చు. అదేవిధంగా సిగ్నల్కి
మనకి యాంగిల్ ఎలాగా ఉంటుంది వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అదేవిధంగా ద ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ సైనసోడియల్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏమి A1 cos t ప్లస్ A2 cos t ప్లస్ π/3 ప్లస్ A3 cos 8t ప్లస్ π/2. ఓకే, t అనేది t బిలాంగ్స్ టు సమ్ సెకండ్స్ అనమాట. ద సిగ్నల్ హ్యాస్ ఓన్లీ 3 ఫ్రీక్వెన్సీస్ కాంపోనెంట్స్ హియర్ 8 radians per seconds, amplitudes A1 A2 A3 0,5/3 యాంగిల్స్ అంటే ఏమిది తీటా, ఇక్కడ యాంగిల్ వచ్చి తీటా ఇది కూడా 0 ఉన్నట్టు. ఇక్కడ ఇదేమి θ1 అంటే ఏమి, ఇది θ2 అంటే π/3, θ3 అంటే π/2. ఒమేగా అంటే ఏమి, ఇక్కడ 8, ఇక్కడ టీ పక్కన కోఎఫిషియంట్ని ఒమేగా అంటారు, 4 అంటారు. ఇక్కడ టీ పక్కన ఏముంది 1 ఉంది. సో వాటిని ఏమంటారంటే మనకు ఫ్రీక్వెన్సీ యొక్క 8 radians per second అనమాట. ఓకే, దీని యొక్క యూనిట్ ఇది యాంప్లిట్యూడ్స్ అనమాట. ఓకే, ఇవి పేజ్ యాంగిల్స్. ద పేజ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ డిపెండ్స్ ఆన్ ద రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. దాని యొక్క ఫ్రీక్వెన్సీ పైనే డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ద కాంపోనెంట్ స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A1 A2 A3తో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ద సమ్ ఆఫ్ ద సైనసోయిడల్ కాన్స్టెంట్స్ చూడండి, A1 అనేది 0.5 ఉంది, A2 అనేది 1 ఉంది, A3 అనేది ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం తర్వాత ఈ సిగ్నల్ A1 అనేది మరి తర్వాత ఏమైంది 1 ఉంది, ఇక్కడ 0.5 ఉంది, 0 ఉంది. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ 1 A2 అనేది 1 అనుకుంటే 0 అంటే దీని యొక్క కాంబినేషన్ సిగ్నల్స్ చూడండి, ఈ కాంబినేషన్ చేసామనుకోండి, సో అనదర్ సిగ్నల్ అనేది మనకు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు ఇది ఒక ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇదంతా ఫ్రీక్వెన్సీ అంటారు 0, 5, 10, 15, 20 ఇవన్నీ యాంప్లిట్యూడ్స్ అనమాట. ఇవన్నీ ఏముంది ఇక్కడ యాంప్లిట్యూడ్స్, ఇవన్నీ కూడా యాంప్లిట్యూడ్స్గా తీసుకుంటాం. ఇదొక టైప్ ఆఫ్ సిగ్నల్, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇదొక టైప్ ఆఫ్ సిగ్నల్, మళ్ళీ ఇదొక సిగ్నల్, ఇదొక అంటే యాంప్లిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అందుకే A1 A2 A3తో మనం రిప్రజెంట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న యాంప్లిట్యూడ్ 0 దగ్గర 0 యాంప్లిట్యూడ్, ఇక్కడ 1 యాంప్లిట్యూడ్, మరి ఇలా ఇంక్రీజ్ అవుతూ పోయింది కదా 0.5. ఓకే, ఇలాగ యాంప్లిట్యూడ్స్ వస్తాయి. ఇది ఒక టైప్ ఆఫ్ సిగ్నల్ అనమాట. ఇది కూడా 1 టైప్ ఆఫ్ సిగ్నల్. ఇవన్నీ 3 సిగ్నల్స్ అనమాట. అంటే 2 సిగ్నల్స్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి. ఒకే రకమైన మ్యాగ్నిట్యూడ్స్ ఉండవు, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. వీటి యొక్క 2 or more సిగ్నల్స్ ఫార్మింగ్ చేసినప్పుడు కూడా మనకి సపరేట్ యాంప్లిట్యూడ్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, చూడండి A1 ఓకే, A1 0.5, మరి A2 అనేది 1. నెక్స్ట్ 0.5. అదేవిధంగా ఇది ఒక టైప్ ఆఫ్ సిగ్నల్. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద సైనసోయిడల్స్ ఇట్లా ఫామ్ చేయడం ద్వారా మనకు సపరేట్ అనేది ఏర్పడతాయి అనమాట సిగ్నల్స్. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ యాంప్లిట్యూడ్ స్పెక్ట్రమ్. ఏమి ఇక్కడ యాంప్లిట్యూడ్ స్పెక్ట్రమ్. యాంప్లిట్యూడ్ అంటే దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఈ లైన్ ఉంది, ఇది యాంప్లిట్యూడ్, ఇది మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. ఓకే, ఏకే సైనసోయిడల్ మేకింగ్ అప్ ఎక్స్ ఆఫ్ టీ వర్సెస్ ఒమేగా, ఒమేగాకి ఎక్స్ ఆఫ్ టీకి మధ్య ఉన్న రిలేషన్. సో ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇదంతా ఫ్రీక్వెన్సీ అంటారు, ఈ వర్టికల్గా ఉన్న దీనంతా యాంప్లిట్యూడ్ అంటారు అనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇవంతా ఫ్రీక్వెన్సీ, ఇది యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, ఇది 2 ఉంది, ఇక్కడ 1 ఉంటుంది. 1 యొక్క యాంప్లిట్యూడ్ ఇక్కడ ఏముంది, నీకు 1 ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 4 దగ్గర ఉన్న యాంప్లిట్యూడ్ ఎంత ఉంది, 0.5 ఉంది. అదేవిధంగా 8 ఉన్న దగ్గర ఏముంది, నీకు 0.5 ఉంది. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర ఒక్కొక్క యాంప్లిట్యూడ్ అనేది మనకి ఉందన్నమాట. ఓకే, ఇదంతా ఒమేగాతో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ద ఫేజ్ స్పెక్ట్రమ్ అంటే యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ ఆఫ్ ద ఫేజ్ స్పెక్ట్రమ్ θk ఆఫ్ ద సైనసోయిడల్ మేకింగ్ అప్ ఎక్స్ ఆఫ్ టీ వర్సెస్ ఒమేగా. ఓకే, సో దిస్ ఈజ్ ద డిగ్రీస్. సో 0 డిగ్రీ, 50 degrees, 100 degrees ఇలా తీసుకుంటే ఇక్కడ ఏమి ఒమేగా అనేది ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది 2, 4. అంటే ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ 4 ఫ్రీక్వెన్సీ ఉన్న చోట యాంగిల్ ఎంత ఉంది మనకు, ఇలా తీసుకోండి, ఇది అంటే 50 point something యాంగిల్ వస్తుంది. అదేవిధంగా 8 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది, 90, 95 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఇది. ఓకే, ఈ విధంగా మనకు ఓకే తీటా వాల్యూ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క రిలేషన్ డయాగ్రామ్స్ ఇలాగా ఉంటాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్. ఓకే, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఇట్లా J అనేది వస్తుంది, లేదంటే I అని కూడా పెట్టుకోవచ్చు.
ద ఫార్ములా ఈ పవర్ జే ఆల్ఫా అని లేదా ఐ ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ ఆల్ఫా ప్లస్ జే సైన్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. మనకు ఆల్రెడీగా కాంప్లెక్స్ వేరియబుల్స్లో ఈ ఫార్ములాస్ అన్నీ మనకి ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. ఈ పవర్ ఐ తీటా, ఐ అన్న జే అన్న ఒకటే, ఐ అంటే అయోటా, జే అన్న కూడా అయోటానే అవుతుంది. కాస్ ఆల్ఫా ప్లస్ జే సైన్ ఆల్ఫా రాసుకోవచ్చు. దస్ ఏకే కాస్ ఒమేగా టీ ప్లస్ తీటా కే అయిందనుకోండి, దీనిలో రియల్ పార్ట్ ఆర్ అంటే ఏమి ఇక్కడ రియల్ పార్ట్ ఏమవుతుంది, కాస్ ఆల్ఫా అవుతుంది, సైన్ ఆల్ఫా అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని ఈ పవర్ జేగా రాసుకోవాలనుకుంటే ఆ రియల్ పార్ట్ ఆఫ్ ఏకే ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ తీటాకే రాసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ రియల్ పార్ట్. హెన్స్ ఎక్స్ ఆఫ్ టీ కే ఈజ్వల్ టు 1. కే అనేది సమ్ పాయింట్స్ అనమాట, కాన్స్టెంట్స్ ఇంక్రీజ్ చేసుకో, ఒమేగా 1 ఒమేగా 2 సో మెనీ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సిగ్నల్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి అందుకే కే అనేది సిగ్నల్ 1 అనుకోండి, ఇది K1 అంటే కే తీసుకుంటే 2 తీసుకుంటే అనదర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ 2 అలా ఇంక్రీజ్ అవుతూ పోతాయి అనమాట. సో మెనీ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి, వాటిలో డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి అందుకే కే ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే ఆ సిగ్నల్స్ అన్నీ సమ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకు సమ్ చేసినాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ ద కంటిన్యూడ్ అనమాట. ఓకే, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్లో మనకు అండ్ రికాలింగ్ రియల్ పార్ట్ కావాలంటే మనకు జెడ్ ప్లస్ జెడ్ బార్, జెడ్ స్టార్ అన్న ఒకటే, జెడ్ బార్ అన్న ఒకటే, లేదా కాంజుగేట్ అన్న ఒకటే. ఓకే, సో కాబట్టి జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 వేస్తే మనకి ఏమొస్తుంది, రియల్ పార్ట్ వస్తుంది. ఒకవేళ ఇమాజినరీ పార్ట్ కావాలంటే జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2 వేస్తే ఇమాజినరీ పార్ట్ వస్తుంది అనమాట. సో కాబట్టి జెడ్ అంటే ఇక్కడ ఏమి ఏ ప్లస్ ఐబి, ద కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో వీ కెన్ ఆల్సో రైట్, సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అంటే సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/2 ఏకే ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ తీటాకే ప్లస్ ఏకే ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ప్లస్ తీటాకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏమిది కాస్ అనమాట. కాస్ ఫార్ములా కదా, కాస్ తీటా ఫార్ములా ఏమి, కాస్ తీటా అంటే ఈ పవర్ జే తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే తీటా బై 2 అనమాట. సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇది అదే రాసినాం. తీటా అంటే ఇదంతా కలిపి తీటా అనుకోండి, ఒమేగా టీ ప్లస్ తీటాకే, ఇది కూడా అంతా తీటా అనుకోండి. సో తీటా ప్లస్లో ఇది రాసుకున్నాం అంతే. ఓకే, దిస్ సిగ్నల్ ఈజ్ కంటైన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్. వీటికి ఎలా ఉంటాయంటే ఒక సిగ్నల్కి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం గీసుకున్నట్లయితే మనకు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి లేదా, రైట్ సైడ్ అంతా పాజిటివ్, లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా. అదేవిధంగా దీనిలో 2 types ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, ఒమేగా టర్మ్స్ ఫామ్ రిటర్న్ యాజ్ కొసైన్ టర్మ్స్ ఇస్ ద కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ కొసైన్ టర్మ్స్ ఏవైతే వస్తాయో హ్యావ్ ద నో ఫిజికల్ మీనింగ్. అంటే కాంప్లెక్స్ అంటే తెలుసు కదా, జే అనేది ఇన్వాల్వ్ అయితే దాన్ని కాంప్లెక్స్ అంటారు అనమాట. ఓకే, ద కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కంటైన్డ్ బై డిఫైనింగ్ ck ak by 2 e power j theta k c minus k. ఓకే, సో ఈ పవర్ జే తీటా సీకే అవుతుంది. మైనస్ పెట్టండి ఇక్కడ, కే ప్లేస్లో మైనస్ కే పెడితే రిమైనింగ్ వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఏకే బై 2 ఈ పవర్ మైనస్ జే తీటా కే. ఓకే, మైనస్ వచ్చినాడు. ఇట్ ఈజ్ ఆల్సో, సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n సీకే ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ సి మైనస్కి ఈ పవర్ మైనస్ జే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఈక్వల్ టు 0 సీకే ఈ పవర్ జే ఒమేగా టీ. ఓకే, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ ద సిగ్నల్ అంటే ఏమి, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ టు ఎన్ తీసుకుంటే మనకు వచ్చేది కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ వస్తుంది అనమాట అది. ఓకే, అదే లైన్ స్పెక్ట్రా మీన్స్ చూడండి, యాంప్లిట్యూడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్లాట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మోడులస్ ఆఫ్ సీకే వర్సెస్ ఒమేగా. ద phase spectrum x of t is defined as the plot of angle of ck, the arc ck, the various of omegas. The result of line spectra which are defined both positive and negative frequencies. Notice k is equal to 1 to 1, 2, 3 to so on. అంటే మనకు యాంప్లిట్యూడ్స్ వచ్చినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐవై వచ్చింది అనుకోండి, ఎక్స్ ప్లస్ ఐవై వస్తే దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుందా లేదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ సీకే అంటే ఏమి, C1 ప్లస్ C2J అనుకున్నట్లయితే దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. సో దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు.
సో నెక్స్ట్ ఆర్క్ అంటే యాంగిల్, అంటే తీటాకే కావాలంటే ఏమి tan ఇన్వర్స్ ఆఫ్ C2/C1గా వేసుకుంటే యాంగిల్ వస్తుంది అనమాట. అక్కడ కే అంటే 1 2 3 ప్రతి సిగ్నల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కాబట్టి అందుకే సో మెనీ యాంగిల్స్ ఉంటాయి, సో మెనీ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి, సో మెనీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. సో ఏదైనా మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి సేమ్ అవుతుంది కాబట్టి సీకే మోడలస్ తీసుకుంటే C-K. ఓకే, అట్లా యాంగిల్స్ జస్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేవి ఉంటాయి. సో యాంగిల్ ఆఫ్ సీకేని ఆర్క్ సీకే రాసుకోవచ్చు, దీన్నే మరి ఆర్క్ -CKగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ లైన్ స్పెక్ట్రా, ఇది లైన్. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్స్ అనమాట. ఇవన్నీ లైన్స్ వర్టికల్గా ఉండేటివన్నీ మ్యాగ్నిట్యూడ్స్, ఇవన్నీ కలిపి ఒమేగా వాల్యూస్ అనుకోండి. ఇవేమి ఒమేగా వాల్యూస్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 1 ఉందా, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి 1 ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది నీకు, 0 ఉందా లేదా, ఏముంది ఇక్కడ 0. సో కాబట్టి ఇక్కడ ఏముంది మనకు 0 డిగ్రీ ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ చూడండి సీకే, ఇదంతా సీకే అంటే ఈడ వచ్చే వాల్యూస్, ఇది మ్యాగ్నిట్యూడు, ఇది 0.5 మ్యాగ్నిట్యూడు, నెక్స్ట్ ఇక్కడ ఏమి 1 మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, సో 8 దగ్గర కదా, 8T కదా, 8 దగ్గర వస్తుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది నీకు, 1 ఉంది. సో కాబట్టి అలాగే 4 దగ్గర 0.5, ఏమిది 0.5, ఇవన్నీ కూడా మ్యాగ్నిట్యూడ్స్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్స్ ఇవి చూడండి, యాంగిల్స్ చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ -90 డిగ్రీ +90 డిగ్రీ మీదే ఉంటాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి 0 డిగ్రీ. ఓకే, ఇక్కడ ఏం లేదంటే 0 డిగ్రీ. ఇక్కడ ఏముంది π/3 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది π/2 ఉంది, చూడండి π/2. ఓకే, π/2 ఉందా లేదా. ఓకే, సో ఒమేగా అనేది ఏముంది ఇక్కడ 4 ఉంది. 4 ఉన్నప్పుడు ఎంత ఉంది ఇక్కడ నీకు π/3. π/3 అంటే ఏమి 180/3 అంటే 60 డిగ్రీస్ కదా. సో 60 డిగ్రీస్ ఉంటుంది, 60 డిగ్రీస్ ఈడ, 60 డిగ్రీస్ ఉంటుంది ఈడ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు తీటా దగ్గర π/2 అన్నాడు అంటే 90 డిగ్రీస్ కదా. అంటే ఏమి ఇక్కడ 8 అయినప్పుడు, ఇక్కడ 8 అయినప్పుడు π/2 అంటే 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉందా లేదు ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇట్లా తీసుకురండి 90 డిగ్రీస్ అనమాట. ఓకే, అర్థమైందా. ఇక్కడ ఒమేగా అనేది మనకు చూడండి ఒమేగా 8 అయినప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ ఇక్కడ ఎంత ఉంది నీకు 1 ఉంది కదా. సో కాబట్టి అందుకే ఇది 1 వచ్చేసింది. చూడండి ఇక్కడ ఒమేగా 4 అయినప్పుడు, ఒమేగా అనేది ఇక్కడ 4 అయినప్పుడు ఎంత ఉంది మ్యాగ్నిట్యూడ్ 0.5 ఉంది, అందుకే ఇది 0.5. ఓకే, ఈ విధంగా మనం యాంగిల్స్కి మ్యాగ్నిట్యూడ్స్కి మనం లైన్ స్పెక్ట్రా అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫోరియర్ సిరీస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆఫ్ ద పీరియాడిక్ సిగ్నల్స్. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పీరియాడిక్ సిగ్నల్ అయి ఉంటాయి అనమాట. పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏమి, ఇప్పుడు ఈ సిగ్నల్ అనేది వచ్చింది మనకు, ఈ సిగ్నల్ తర్వాత మళ్ళీ 0.5 to 1.5కు గ్యాప్ ఉంది, అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమీ లేదు. ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే తెలుసు కదా, ఇదంతా యాంప్లిట్యూడే, వీటి వరకు ఈ పీక్ అంతా యాంప్లిట్యూడ్ అంటారు. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది లేదు, అంటే 0 యాంప్లిట్యూడ్ అనే లెక్క. సో కాబట్టి సిగ్నల్ అప్పుడేమి ఇక్కడి నుంచి సిగ్నల్ రావడానికి వీటి వరకు ఉన్న దీన్ని టైం పీరియడ్ అంటారు, దీన్ని ఏమంటారు టైం పీరియడ్. ఓకే, అదేవిధంగా ఈ సిగ్నల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని టైం పీరియడ్ అంటారు. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది, దీన్ని లోయర్ లిమిట్ అంటారు, దీన్ని అప్పర్ లిమిట్ అంటారు. అంటే ఏమి, టైం టీ కావాలనుకోండి 1.5 -0.5 అంటే అప్పుడు 2 అవుతుందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమొస్తుంది 2 సెకండ్స్ పడుతుంది అనమాట. మళ్ళీ అలాంటి సిగ్నల్లే మళ్ళీ వస్తుంది అనమాట, దానికి కూడా 2 సెకండ్సే పట్టాలి. అంటే ప్రతి సిగ్నల్కి రిపీట్ అవుతూ ఉండాలి సిగ్నల్స్. అదేవిధంగా టైమ్స్ కూడా సేమ్, ఒక సిగ్నల్కి ఎంతైతే టైం పట్టిందో మరీ అలాంటి సిగ్నల్లే రావడానికి అంతే టైం తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే పీరియాడిక్ సిగ్నల్స్ అంటారు. ఓకే, అవే దీన్ని రిప్రజెంట్ చేసేది x(t + t), x(t) అంటారు. ఫర్ ఆల్ t బిలాంగ్స్ టు r అంటే రియల్ నెంబర్స్. ఓకే, లేదా తీసుకోవచ్చు అనమాట. సో కాబట్టి టైం పీరియడ్ ఎంత వచ్చింది, 2 వచ్చిందా లేదా. సో కాబట్టి 1.5 -0.5 అంటే 2 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద representation of the periodic signals. Next, the Fourier series. Then the x of t can be expressed. మన Fourier series formula x of t is equal to sigma k is equal to -infinity to infinity ck e power jk omega naught t. T belongs to some r real numbers అనుకోవచ్చు. ఒమేగా అంటే 2π/t. ఒమేగా అంటే ఏమి, ఇక్కడ 2π/t. ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు, దీన్ని ఏమంటారు యాంగులర్ ఫ్రీక్వెన్సీ. 2π అంటే ఒక్కసారి
ఏదైనా ఒక సిగ్నల్ అనేది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ రావడానికి దానికి టైం పీరియడ్ ఎంత ఉంటుందంటే 2π అనేది ఉంటుంది. దీన్నే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఒమేగా నాట్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఫ్రీక్వెన్సీ యూనిట్ వచ్చి రేడియన్స్ పర్ సెకండ్స్గా మనం తీసుకోవచ్చు ఆఫ్ ద సిగ్నల్. ఇక్కడ సీకే అంటే మనం కనుక్కోవడానికి ఫోరియర్ సిరీస్ కనుక్కోవడానికి 1/t - t/2 to t/2 x ఆఫ్ t e power - jk ఒమేగా t dt. ఓకే, సో k అంటే ఇక్కడ 0 ±1 ఉండొచ్చు, ±2 ఉండొచ్చు, ఎనీథింగ్. పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు అనమాట. C0 ఈజ్ కాల్డ్ ద కాన్స్టంట్. C0 అనేది ఏమి ఇక్కడ కాన్స్టంట్ ఆర్ డీసీ కాంపోనెంట్ అని కూడా అంటారు ఆఫ్ ద ఎక్స్ ఆఫ్ టీ. The Fourier series continue the frequencies k omega t present in x of t are the integer multiplies of the fundamental frequencies omega naught. Okay, notice that the DC form C0 is the added to x of t sigma k is equal to -n to n ck e power j omega t. ఓకే, ఇక్కడ కే నాట్ ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ C0 అని వచ్చింది అనుకోండి, ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాల్సిన అవసరం లేదు. k ఈజ్ ఈక్వల్ టు -1 లేదా 1 ఇలా తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ వీ సెట్ n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ద ఫోరియర్ సిరీస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ అబౌవ్ ద ఈక్వేషన్ హూజ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఇంటీజర్ మల్టిప్లిపుల్ ఆఫ్ ద ఒమేగా నాట్. ఓకే, next, Dirichlet conditions. The periodic signal x of t has a Fourier series that satisfies the following conditions. x of t absolutely integrable over any period. ఏ పీరియడ్లో అయినా సరే సిగ్నల్ ఇంటిగ్రేట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. ఇన్ఫినిటీ ఇన్ బిట్వీన్లోనే దాని మ్యాగ్నిట్యూడ్ అనేది ఉండాలి. ఓకే ఓకే డిరిచ్లెట్ కండిషన్స్ అంటే అది. సో ఎక్స్ ఆఫ్ టీ హ్యాజ్ ఓన్లీ ఫినిట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమా ఓవర్ ఎనీ పీరియడ్. దీని యొక్క ఏదైనా ఒక సిగ్నల్ యొక్క పీరియడ్ మ్యాక్సిమం ఉండొచ్చు లేదా మినిమమ్ ఉండొచ్చు అనమాట ఓవర్ ఎనీ పీరియడ్. ఓకే, ఎక్స్ ఆఫ్ టీ హ్యాజ్ ఓన్లీ ఫినిట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఓవర్ ఎనీ పీరియడ్. ఏదైనా సరే ఒక సిగ్నల్ వస్తూ ఆ సిగ్నల్ అనేది కట్ అయిందనుకోండి, మళ్ళీ సర్టన్ టైం తీసుకొని మళ్ళీ సిగ్నల్ అనేది క్రియేట్ అయిందనుకోండి, దాన్ని డిస్కంటిన్యూ అంటారు. సో కాబట్టి అలాంటి ఒకసారి సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఇవ్వచ్చు, సమ్ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు, మళ్ళీ మధ్యలో 0 కావచ్చు, మళ్ళీ స్టార్ట్ కావచ్చు, మళ్ళీ సిగ్నల్ అనేది రావచ్చు. ఇవన్నీ కూడా డిస్కంటిన్యూ పీరియడ్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ పల్సే ట్రైన్ తీసుకోండి. ఇది ఒక ట్రైన్ లాగా ఉందా లేదా ఒక బాక్స్ లాగా ఉంది. సో కాబట్టి చూడండి, ఇక్కడ మనకు ఫ్రమ్ ద ఫిగర్ టీ కావాలంటే ఏమి 1.5 అంటే ఒక బాక్స్ అనేది వచ్చింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో వీటి వరకు టైం పీరియడ్ అన్నాం. సో కాబట్టి 1.5 -0.5 అంటే ప్లస్ అవుతుందా లేదా? సో 2 అవుతుంది. సో దాన్ని యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ 2π/t అంటే 2 రాసుకుంటాం. 2 క్యాన్సిల్ అయితే π వస్తుంది అనమాట. ద క్లియర్లీ ఎక్స్ ఆఫ్ టీ సాటిస్ఫై ఓకే డిరిచ్లెట్ కండిషన్స్ అండ్ దోస్ హ్యాస్ ద ఫోరియర్ సిరీస్ ఈజ్ రిప్రజెంటేషన్. ఓకే, ఇలాంటి సిగ్నల్ ఇచ్చి మనకు ఒమేగా ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా టైం కనుక్కోమంటాడు, లేదా యాంప్లిట్యూడ్ కనుక్కోమంటాడు. ఏదైనా సరే మనం ఫోరియర్ సిరీస్ ఉపయోగించి వీటిని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. For example, the rectangular pulse train, okay, continued x of t is equal to 1/2 sigma k is equal to -infinity 1/k pi -1 to k -1/2 e power j k pi t. ఓకే, మనకు తెలుసు కదా ఒమేగాను ఇక్కడ మ్యాగ్నిట్యూడ్, ఇవన్నీ మ్యాగ్నిట్యూడ్స్ కిందకి వస్తాయి. సీకే అంటే ఇదంతా మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, సో ఇదేమి π/2 1/π ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇవేమి ఫ్రీక్వెన్సీస్. 2π క్యాన్సిల్ అయితే 1 వచ్చేస్తుంది. 3π 1/3π ఇవన్నీ యాంగిల్స్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కే ప్లేస్లో ఏం చేస్తారు, -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ 1 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే కే ప్లేస్లో 1 2 3 4 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఆ మ్యాగ్నిట్యూడ్ని ఈ రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, అదే ఈ పవర్ కే ప్లేస్లో 1 పెట్టామనుకో, దీనంతా ఏం రాసుకోవచ్చు, cos π ప్లస్ j ఇంటూ sin π రాసుకుంటే యాంగిల్స్ వస్తాయి అనమాట. ఓకే, సో కాబట్టి మీరు అదంతా చేయలేం కాబట్టి డైరెక్ట్గా మీరు చూడండి, ఒక యాంగిల్ దగ్గర యాంప్లిట్యూడ్ ఉంటుంది, పై వస్తుంది, మరి 2π సైలెంట్ చేయండి, ఈవెన్ అన్నీ సైలెంట్ చేసుకుంటూ పోండి. అంటే π 2π 4π 6π ఇవన్నీ ఆడ్ యాంగిల్స్ మాత్రం ఇక్కడ 3π ఉంటే 1/3π వేసుకోండి.
ఇక్కడ పై ఉంటే 1/π రాసుకోండి, అలా వేసుకుంటూ పోండి సింపుల్గా. ఓకే, ఇదంతా ఓకే ఈజ్వల్ టు 1 ఇట్లా సబ్స్టిట్యూట్ చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి. ఓకే, ఇలాగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్. By using Euler's formula, we can written as x of t sigma k is equal to minus infinity to infinity ck e power jk omega t. t belongs to some either real numbers అనుకోండి. సో x of t అంటే ఏమి, c0 sigma k is equal to 1 to infinity, ఓకే, 2 into ck cos k omega naught t plus k omega naught t, ఓకే, ప్లస్ ck. ఓకే, k is the హార్మోనిక్, ఇదంతా పార్ట్ని ఏమంటారు, హార్మోనిక్ అంటారు. C0 అనేది డీసీ కాంపోనెంట్ అంటారు, అంటే C0 యొక్క యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది, కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ద ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ద ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ద ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్, ద ఎక్స్ప్రెషన్ 1/2 సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ 1/k π మైనస్ 1 హోల్ పవర్ k మైనస్ 2 e పవర్ jk. ఇప్పుడు అలా ఎలా తీసుకున్నామో సేమ్ అదే తీసుకుంటాం ఇక్కడ. సో దీన్ని మనం ట్రిగ్నామెట్రీలోకి మార్చాలనుకోండి, ఇది 1/2 రాయండి. ఇది ఏం చేస్తారు, -1 హోల్ పవర్ ఉంది కదా. సో అక్కడ మనకు ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్లో ఏముంది, 2/cos కదా వచ్చేది, 2/cos కాబట్టి. సో కాస్ ఆఫ్ k π, ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ k πt ప్లస్ -1 హోల్ పవర్ k మైనస్ అంటే మనకు ఆల్రెడీ దీన్ని రాసుకుంటాం, -1 కాస్ పై అంటే ఏమి, -1 అంటే ఇక్కడ పై ఉంది కదా యాంగిల్, కాస్ పై అంటే -1. ఓకే, సో కాబట్టి ఇంటూ π/2. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఏం చేసుకోవచ్చు, ఇది ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఈ టర్మ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి మనకు ఉంది కదా. లేదంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే e పవర్ jπ ఉంది కదా, jπ అంటే కాస్ పై ప్లస్ j ఇంటూ సైన్ పై లాగా రాసుకుంటే దాంట్లో రియల్ పార్ట్ మాత్రమే తీసుకుంటే దాన్ని ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్గా తీసుకోవచ్చు. ఓకే, అదే గిబ్బీస్ ఫెనోమినన్, ద గివెన్ ద ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ n డిఫైన్ ద n-t పార్షియల్ సమ్ ఆఫ్ ద ప్రీవియస్ సిరీస్. ఓకే, ఆడ్ అనమాట. ఓకే, 1/2 k ఈజ్ ఈక్వల్ టు 1 to n 2/k π cos k πt ప్లస్ -1 హోల్ పవర్ k మైనస్ 1/2 -1. ఓకే, ఓకే, -1 π/2. ఓకే, ఆడ్ అనమాట. ఆడ్ అంటే -1 హోల్ పవర్ ప్లస్ అవుతుంది కదా, -1 హోల్ పవర్ 2k + 1 ఉంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేసినాం, రిమైనింగ్ అంతా రాసుకున్నాం. అకార్డింగ్ ద ఫోరియర్ సిరీస్ షుడ్ బి kn of t minus x of t, xn of n, n ప్లస్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళచ్చు. ఇక్కడ n ప్లస్లో 0 1 2 3 4 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. జస్ట్ ఈ ఫార్ములా అనేది మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వీటిపైన మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని ఆఫ్టర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో గిబ్బీస్ ఫెనోమినన్ అంటే సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది, అంటే 2 సిగ్నల్స్ మిక్స్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. అది ఇక్కడ వచ్చేలాగా ఇక్కడ ఒక యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ ఒక యాంప్లిట్యూడ్ ఉంది, అదే కాదు నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఇది. అలా కిందకి వచ్చాక మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ యాంప్లిట్యూడ్, ఇది ఒక టైప్ ఆఫ్ యాంప్లిట్యూడ్. అంటే యాంప్లిట్యూడ్ చూడు చేంజ్ అయినాయి లేదా, 2 సిగ్నల్స్ క్రియేట్ అయ్యి ఈ సిగ్నల్ అనేది ఏర్పడింది అనమాట. ఓకే, సో ఇది టైమ్స్లో ఉంది. ఓకే, ఇది 1 టైప్, ఇది x3 అనుకుంటాము. ఈ 3 మళ్ళీ 9 అయిందనుకో, దీది మళ్ళీ 3 భాగాలుగా కన్వర్ట్ అవుతుంది. ఈ సిగ్నల్ చూడండి డిఫరెంట్ సిగ్నల్స్గా మారిపోతుంది, ఇట్లా చేంజ్ అవుతూ పోతాయి అనమాట. అంటే ఇక్కడ ఏమి 2 సిగ్నల్స్ లేదా 3 సిగ్నల్స్ లేదా 4 సిగ్నల్స్ ఇట్లా కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఈ సిగ్నల్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇవి దీన్నే గిబ్బీస్ సిగ్నల్స్ అంటారు వీటిని. ఓకే, దీన్ని మరి 21కి వస్తే మరి ఇంకా చూడండి, సో మెనీ యాంప్లిట్యూడ్స్ క్రియేట్ అయినాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇలాగ కన్వర్ట్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ పల్స్ లాగా క్రియేట్ అవుతాయి అనమాట. లాస్ట్కి 9% ఆఫ్ ద సైన్సోయిడల్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. అట్లాగే ఇన్ఫినిటీ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పార్సెవల్స్ థీరం. లెట్ x of t be a periodic signal with period time t. The average power p of the signal is defined as p is equal to 1/t minus t/2 to t/2 x square x of t. This is the Parseval's formula. అంటే ఏమి మనకు -t/2 to +t/2 ఉంటుంది, స్క్వేర్ x స్క్వేర్ చేస్తాం. అంటే x అంటే ఎనీ ఫంక్షన్ అనమాట. x అంటే ఏమి ఇక్కడ ఎనీ ఫంక్షన్, అంటే sin t ఉండొచ్చు, cos t ఉండొచ్చు, e power t ఉండొచ్చు, t ఉండొచ్చు, ఎనీథింగ్.
వస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేసి -t/2 ప్లస్ t/2 అప్లై చేస్తే అదే యావరేజ్ పవర్ అవుతుందన్నమాట. ఓకే, అదే ఎక్స్ప్రెషన్ సిగ్నల్ x ఆఫ్ టీ. తర్వాత ఏం చేస్తాం, k = -∞ to ∞ ck e పవర్ jkt అంటే e పవర్ jωt టీగా తీసుకోవచ్చు. సో పవర్ కనుక్కోవాలంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా, సీకే యొక్క మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాం. ఇక్కడ సీకే అంటే ఏమీ లేదు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకే అంటే √an² + bn². అంటే మనకు ట్రిగనామెట్రిక్ ఫోరియర్ సిరీస్లో మన మ్యాథమెటిక్స్లో ఏఎన్ బిఎన్ కనుక్కుంటాం కదా, అలాగే ఇక్కడ సీకే అంటే AK² + BK² స్క్వేర్ రూట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫోరియర్ సిరీస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ తర్వాత మీకు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు